చేయబోతున్నారు, వారు ఇచ్చిన భరోసా కానీ పెన్షన్కి సంబంధించి కానీ వారు ఏం మాట్లాడారు అనేక విషయాలు మాట్లాడడానికి మనతో పాటు లైవ్లో ఆరుద్ర గారు జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడదాం. ఆరుద్ర గారు నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఏం జరిగింది గత ప్రభుత్వం అధికారంలో, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మీ స్థల వివాదానికి సంబంధించి ఏం జరిగిందనే విషయం మాట్లాడండి. ఆ తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడదాం. నా స్థలం అమ్ముకుందామంటే మా ఇంటి పక్కనున్న తాడిచెట్టు రాజా గారి గన్ను, ఇంకో కానిస్టేబుల్ ముత్యాలరావు అనేవారు, ముగ్గురు అన్నదమ్ములండి. వాళ్ళు నా ఇంటిని అమ్ముకొనివ్వకుండా 40 లక్షలు ఇల్లుని 10 లక్షలకే కావాలని చాలా హరాస్మెంట్ పెట్టారండి. నేను బొత్తిగా 10 లక్షలకి ఇవ్వలేనండి అంటే ఇంట్లోకి వచ్చే దౌర్జన్యానికి తగ్గ ఇంకా ఆ ఇంట్లో ఉండకుండా మేము కాకినాడ వెళ్ళిపోయామండి. ఆ ఇంటిని ఎలాగైనా అమ్మిందామని మా ఆయన మా అన్నయ్య ట్రై చేస్తే ఆ ఇంటి చుట్టూరు గేట్లు పెట్టేసి గోడలు కట్టేసి ఎవరు ఇంట్లోకి వెళ్లకుండా రాకుండా చాలా దారుణంగా హింస పెట్టారండి. నాకు అప్పటి ఎస్పీ గారికి డిఎస్పీ గారికి చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు స్పందించలేదు. కానీ పాప పరిస్థితి దిగజారిపోవడంతో ఇంకా వేరే గత్యంతరం లేక కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా కూడా నాకు న్యాయం జరగలేదు అనేసి సీఎంఓ ఆఫీస్ దాకా వెళ్ళాను సార్. సీఎంఓ ఆఫీస్ గారి దగ్గరికి వెళ్ళినా కూడా అక్కడ కూడా పోలీసులు మమ్మల్ని జగనన్నని కలవనివ్వలేదని ఇంకా నాకు ఇంకో ఆప్షన్ లేక అక్కడ బిడ్డ పరిస్థితి చూసి తట్టుకోలేక ఇంకా చావడే బెటర్ అనుకుని నేను సూసైడ్ అటెంప్ట్ చేశాను సార్. అప్పుడు స్పందించి మొత్తానికి నన్ను సీఎంఓ ఆఫీస్కి అయితే తీసుకెళ్ళి ధనంజయ రెడ్డి గారు అయితే చెప్పారు, నీ ప్రాబ్లం అంతా జెన్యూన్ అమ్మా, నీ ఆస్తులన్నీ నీకు క్లియర్ చేయించేస్తాం, కోర్టు కేసులన్నీ బార్ కౌన్సిల్లో పెట్టి క్లియర్ చేయించేస్తాను వితిన్ 15 డేస్లో. ఎందుకంటే డిజేబుల్డ్ యాక్ట్ ప్రకారం 15 డేస్ మించి ఉండకూడదు. అలాగే ఆ కానిస్టేబుల్ సస్పెండ్ చేయించేస్తాను, నిన్ను ఇబ్బంది పట్టిన వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటాను, నీ బిడ్డ వైద్యానికి హెల్ప్ చేస్తాను, నీకు ఉద్యోగం ఇస్తానని 4 ఆప్షన్లు ఇచ్చారు సార్. నేను ఆనందంగా వచ్చేసాను సార్ థ్యాంక్స్ చెప్పి. కానీ వచ్చిన తర్వాత 40 లక్షల ఇల్లుని 30 లక్షలకి 10 లక్షల లాస్కి అమ్మించారు కలెక్టర్ సహాయంతో. ఎవరికి అమ్మించారు అది ఆ పొలం, సారీ ఆ ఇల్లుని? వాళ్ళే కలెక్టర్ కృతికా శుక్లా మేడం అమ్మించారు. ఇంకెవరిని రానివ్వలేదు. సరేలే 10 లక్షలు లాస్కి అమ్మినా సరే పోనీ బిడ్డ ఆరోగ్యానికి ట్రీట్మెంట్కి ఇప్పిస్తా అన్నారు కదా, నేను అప్పటికి ఇంకేం మాట్లాడలేదు. కానీ తర్వాత మళ్ళీ ఆ కానిస్టేబుల్ నన్ను టార్చర్ పెడుతూనే వచ్చారు. ఎందుకంటే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ తీసేయమని నాకు నోటీసులు పంపారు, హైకోర్టు నుంచి చాలా హింస పెట్టారు.